హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ బిఫోర్ వీడియోలో చూసారు అన్నపూర్ణకి కూచిపూడి పెర్ఫార్మెన్స్కి సంబంధించిన మేకప్ అండ్ గెటప్ అన్నీ ఎలా ఉన్నాయి, ఎలా వేశారు ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ వీడియో అనమాట ఇదంతా కూడా. సో ఎలా పెర్ఫామ్ చేయబోతుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. అండ్ అంతకంటే ముందు ఈ ఛానల్ రావడం ఇదే ఫస్ట్ టైం అయినా, ఈ వీడియో చూడడం ఇదే ఫస్ట్ టైం అయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు, లెట్స్ గెట్ ద వ్లాగ్ స్టార్టెడ్. గైస్, మేమైతే ఇప్పుడు కిందటి వీడియోలో నేను ఆల్రెడీ చూపించాను, మేకప్ అది అయిపోయింది, అంతా వాళ్ళు రెడీ అయిపోయారు, సెట్ అయిపోయారు. ఇప్పుడు 7:30కి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇది వచ్చేసి చేబ్రోలు రామాలయం అనమాట. ఇదంతా డెకరేషన్ తీయడం జరిగింది. సో అసలు ఎంత చాలా అనమాట, ఇంకా మాటలా చెప్పలేదు, అంత బాగుందనమాట. అయితే జనాలు ఏమీ ఉండరు అని మేము అలా నార్మల్గా అనుకున్నాం. అంటే భరతనాట్యంకి, కూచిపూడికి ఇలాంటికి జనాలు తక్కువ వస్తారు కదా అనుకున్నాం, కానీ దీనికే జనాలు చాలామంది ఉన్నారనమాట. అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే లోపలికి ఎంటర్ అయిపోతాను. సో ఇదే ఎంట్రన్స్ అనమాట. ఫస్ట్ బండి పార్క్ చేసేసుకుని నేనైతే లోపలికి ఎంటర్ అయిపోయాను. సో పిల్లలందరూ కూడా సెట్ అయిపోయారు, కూర్చున్నారు మొత్తం అందరూ కూడా. వీళ్ళందరిది కూడా ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి, అంటే ఇప్పటికి వచ్చి వీళ్ళు ఎప్పుడు కూడా స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఇదే ఫస్ట్ పెర్ఫార్మెన్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా ఎక్సైట్గా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు పెర్ఫార్మెన్స్ అనేది మేము ఇస్తాము ఏంటి అని చెప్పేసి. సేపటికి వర్మ గారు వచ్చారు. ఆయన దర్శనం చేసుకుని వచ్చి పిల్లలతో ఒక ఫోటో దిగేసి ఆయన వెళ్ళిపోయారు అనమాట. దీని తర్వాత అయితే మనకి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. హేమంత్ గారి మరి గోపాల్ గారి ఇద్దరిని కూడా కోరుతున్నామండి. అదేవిధంగా ఇక్కడ నృత్య ప్రదర్శన మనం అనునిక్షం వారికి శిక్షణ ఇస్తూ భగవద్గీతలో కూడా శిక్షణ ఇస్తున్నటువంటి శ్రీమతి ములుగురు సత్యవతి గారిని కూడా ఒకసారి వేదిక మీద ఆహ్వానిస్తున్నామండి. వారికి సత్కరించవలసిందిగా డాక్టర్ గోపాల్ గారి మరి హేమంత్ గారిని గోపాల్ గారిని కూడా తెలియజేస్తున్న వారికి కూడా చిరు జ్ఞాపక వారి యొక్క చేతులు ఎదుగాలి. అదేవిధంగా వీరికి మేడం గారు వెళ్ళిపోయిన తర్వాత అందనిత్యం కూడా పిల్లల్ని చక్కగా నాట్యం చేయడానికి శిక్షణ ఇస్తున్నటువంటి స్త్రీలు కూడా సత్కరించవలసిందిగా గోపాల్ గారిని మరి హేమంత్ గారిని కోరుతున్నామండి. వారికి చిరు జ్ఞాపక కూడా అందించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన కార్యక్రమంలో ప్రదర్శనిస్తున్నటువంటి చిన్నారులు ఒక్కొక్కరిని కూడా వచ్చి ఇక్కడ మన గోపాల్ గారి మరి హేమంత్ గారి చేతుల మీద జ్ఞాపకం అందుకోసంగా పడుతుంది. ఒక్కొక్క చిన్నారు 2 అమ్మాయిలాగా దాన్ని ఒక్కోళ్ళ అందుకు పక్కన ఇచ్చేద్దాం. అదేవిధంగా కాకినాడ నుంచి 10 మంది చిన్నారులు అందరూ కూడా శ్రీ హరి లోకేష్ గారి మరి శ్రీమతి హరి
ఇప్పుడు గణపతి ప్రార్థన కార్యక్రమాన్ని మొదలు పెడతామండి. నేనైతే ఇక్కడ వీళ్ళు చేసిన పెర్ఫార్మెన్స్కి ఏది కూడా సాంగ్స్ అయితే బ్యాక్గ్రౌండ్ నేను పెట్టలేదు, ఎందుకంటే కాపీరైట్ పడిపోతుంది కాబట్టి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే కాకినాడ నుంచి వచ్చి కూడా పెర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ ఆల్రెడీ మేడం ఎవరైతే ఉన్నారో వాళ్ళ శిష్యులు ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి పెర్ఫార్మెన్స్ ఇవ్వడం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనం ఎక్కడో కానీ ఇలాంటి షోస్ పెర్ఫార్మెన్స్ అవి మనం చూడమన్నమాట. సో ఇవన్నీ ఇలా చూసినప్పటికీ చాలా హ్యాపీగా అనిపించింది. సో అంతా బాగుంది అనుకునేటప్పటికి కొంచెం స్టార్ట్ అయిన జస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా అవ్వలేదు, వెంటనే పెద్ద గాలి దుమారం వచ్చిందనమాట. చాలా అంటే అప్పటిదాకా అంటే ఇక్కడ తడిసిపోరేమి, కాకపోతే ఏంటంటే చుట్టుపక్కల చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంచెం ఇబ్బంది పడ్డారనమాట. ఎందుకంటే ఇంత ఫ్రీగా ఉంటేనే డ్యాన్స్ అనేది ఈజీగా చేయగలం అనమాట. గ్రూప్ సాంగ్ కానీ సోలో పెర్ఫార్మెన్సెస్ కూడా మొత్తం స్టేజ్ అంతా వాడుకోవచ్చు. దానివల్ల గాలి దుమారం వచ్చేయడం వల్ల ఏమైందంటే జనాలందరూ కూడా ఈ స్టేజ్ మీదకి మొత్తం చుట్టూ ముగ్గడంతో ప్లేస్ కొంచెం ఇబ్బంది అయిందనమాట. దానివల్ల కొంచెం పిల్లలు కూడా దగ్గరికి అయిపోయి చేయడం అట్లా అయ్యింది. కానీ సో రిమైనింగ్ ఎవ్రీథింగ్ అనేది మొత్తం అంతా చాలా బాగుందనమాట. లక్ష్మితో కంపేర్ చేసుకుంటే అన్నపూర్ణకి కొంచెం స్టేజ్ ఫియర్ ఉంటుందని అనుకున్నాం. కాకపోతే అన్నపూర్ణకి అసలు స్టేజ్ ఫియర్ లేకుండా చాలా అసలు ఎంత అంటే చుట్టుపక్కల ఏమవుతుందో కూడా డ్యాన్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చాలా బాగా చేసింది. మాకు చాలా ప్రౌడ్గా అనిపించింది అనమాట. ఎందుకంటే మా దాంట్లో మేము చేసాము స్టేజ్ పెర్ఫార్మెన్సెస్, కాకపోతే ఇలా గెటప్ వేసుకుని ఎప్పుడు మేము చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం అన్నపూర్ణ మా దాంట్లో చేస్తోంది కాబట్టి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది అయిపోయాక ఇక్కడ మనకి వైలిన్ ప్లే చేశారు అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మ్యూజిక్ అనేది ఒక థెరపీ లాంటిది అనమాట. మన మనసుని మనం ఎంత బాధగా ఉన్నా కూడా ఆ మ్యూజిక్ వినగానే ఏంటో తెలియని హ్యాపీనెస్ అనమాట. సో ఇక్కడ కూడా మాకు అలాగే అనిపించింది. సో వీళ్ళు కూడా చాలా బాగా పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారనమాట.
జరిగిన దీంట్లో ఇది కూడా ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్. ఆల్మోస్ట్ కూచిపూడి లెవెల్స్ దాటిన వాళ్ళకి అందరికీ కూడా తెలుస్తుంది పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అండ్ అలాగే చూసారు కదా జనాలు అయితే చాలా మంది వచ్చారు. నేను చెప్పిన మెయిన్ పాయింట్ స్టేజ్ సరిపోలేదు అంతే అనమాట. సో స్టేజ్ మొత్తం అంతా కూడా జనాలే కవర్ చేస్తారు. అండ్ ఈ వర్షానికి మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాము. అండ్ తప్పదు, ఇంకా ఏంటి అంటే అనుకోని సిచ్యువేషన్స్ ఇట్లా వచ్చినప్పుడు మనం కూడా ఫేస్ చేయాలి అంతే. అండ్ చూసారు కదా ఈ వర్షం కారణంగా మేమైతే కొంచెం ఇబ్బంది పడ్డాం కానీ బట్ పెర్ఫార్మెన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మేమైతే వచ్చేసాం అనమాట. అండ్ మొత్తానికి ఈ వ్లాగ్ ఇక్కడితో నేను చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది, మా అన్నపూర్ణ పెర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ తెలియజేయండి. అలాగే మరిన్ని వ్లాగ్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.